ప్రతిసారి మేడారం జాతరకు మా ఇంటిల్లి పాది బండి కట్టుకొని పోతాం. తీరొక్క వంటలు కమ్మగా వండి దేవతలకు నైవేద్యం సమర్పించి భక్తితోని మొక్కులు చెల్లిస్తాం. 2-3 దినాలు అక్కడనే ఉంటాం. అక్కలు, అత్తలు, మామలు, అన్నదమ్ములు అందరం కలిసి మస్తు సంబరంగా జాతర చేసుకుంటాం. ఈసారి కూడా మా వాళ్ళు బండి కట్టిర్రట, రా బిడ్డ అని మస్తు ఫోన్లు చేస్తుర్రు. మరి ఎట్లయితుందో చూడాలి అన్నట్టు సీఎం సారు మేడారం పోయి వచ్చిండు కదా. మరి ఏమేమి నడిచిందో చూద్దాం పార్. ఐతారం మాపటీలి కేబినెట్ మీటింగు ముచ్చట్లు అన్ని నడిచినాయి. ఇక సోమవారం పొద్దుగాలనే వనదేవతలకు పూజలు చాలైనాయి. ఇటు మంత్రులు అటు ఇంటోళ్ళు అందరితో కలిసి మేడారం పోయిన సీఎం సారు చల్లగా చూడని రమ్మా అని ఆ సమ్మక్కకు సారక్కకు భక్తితో పబ్బతి పట్టిండు. ఇక మనవడంటే సారుకు మస్తు పాయిరం కాబట్టి నిలువెత్తు బంగారం సమర్పించనికి పోయినప్పుడు తరాజుల కూర్చొని మనవాన్ని కూడా తన ఒళ్ళె కూర్చోబెట్టుకున్నాడు. తాత మనవాళ్ళు ఇద్దరు కలిసి తల్లులకు బంగారం సమర్పించిండ్రు అన్నట్టు. ఇక కొత్తగా కట్టించిన గద్దెలు కమాన్లు చేసిన అభివృద్ధి పనులు అన్ని చాలు చేసిండు సారు. బయటి దేశం పోయే పని ఉన్నది కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక అక్కడి నుంచి గాలి మోటార్ ఎక్కి పట్నం చేరిండు. అటెనక మంత్రి సీతక్క మైకుల ముంగటికి వచ్చింది. బుధారం మండమేలుగా పండుగ చేస్తారట, మళ్ళొచ్చే బుధారం అసలు జాతర చాలవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క. సూత్తనే 28వ తారీఖు రానే వస్తున్నది. ఇంకో దిక్కు జాతరకు లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి దాంట్లో మస్తు మంది అటు ఇటు తప్పిపోతుంటారు. పోయినసారి 30,000 మంది దాకా కాడువాడి ఆగమైనరట. అగు అసోంటోళ్లను టక్కున దొరకబట్టేందుకు ఈసారి ఏఐను వాడుకుంటున్నారట. పిల్లలకు ముసలోళ్లకు జియో ట్యాగులు ఎత్తారట, డ్రోన్లతోని గస్తీ కాస్తారట. మొత్తం 450 సీసీ కెమెరాలు బిగిచ్చిండ్రట. పెద్ద ముచ్చట ఏంటిదంటే మేడారంలో బిగిచ్చిన సీసీ కెమెరాలను హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఊకొని చూస్తుంటారట పోలీసోళ్ళు. పబ్లిక్ కు ఎక్కడేం చిన్న తిప్పలైనా వెంటనే ఆఫీసర్లను పరుగులు పెట్టిస్తారట. జాతరలో ఎవరన్నా పాత నేరస్తులు కనిపిస్తే వాళ్ళను ఏఐతోని అల్కగా కొనంబడతారట. గిట్లా మేడారం జాతరలో ఈసారి టెక్నాలజీని గట్టిగా వాడుకుంటారు పోలీసోళ్ళు. ఊర్ల పొంటి తిరుగుడు, మీటింగ్లు పెట్టుడు, ముచ్చట్లు చెప్పుడు ఎప్పటికీ ఉండేదే. అయితే ఇక్కడనే ఉంటాము, అప్పుడప్పుడు ఢిల్లీ పోయి వస్తాము అనంటే లోకల్ పనులు అయితే గానీ నాన్ లోకల్ పనులు కావు. పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే, మన దగ్గర ఆఫీసులు తెరవాలంటే బయటి దేశాలకు కూడా పోయి రావాలి. అందుకే మళ్ళోసారి 2 రాష్ట్రాల సీఎం సార్లు బయటి దేశం పోయిర్రు. మరి ఆ సంగతులు ఏంటియో చూసేద్దాం పార్రి. ఓ దిక్కు ఏపీ సీఎం చంద్రబాబు సారు, ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు ఒక్కటేసారి బయటి దేశం పోయినరు. గదే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికే పోయినేడు లెక్కనే ఈసారి కూడా 2 రాష్ట్రాల సర్కారోళ్ళు స్విట్జర్లాండ్ లో ఉన్న దావోసుకు పోయినరు. సీఎం రేవంత్ సారు పొద్దుగాలని అటు మేడారంలో పూజలు ఒడగొట్టుకొని చక్కగా పట్నం పక్క పోతున్న శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిండు. ఆలస్యం చేయకుండా విమానం ఎక్కిండు. ఇక ఇద్దరు సీఎంలు బయటి దేశంలో విమానం దిగంగానే అక్కడ ఉండే మన తెలుగోళ్ళు ఘనంగా స్వాగతం పలికిండ్రు. బాబు సారును చూడంగానే పబ్లిక్ పూల చేనులు పట్టుకొని ఎదురుపోయిండ్రు, పోటుపోలు దిగిండ్రు. ఇక సారు కూడా అక్కడ ఉండే మనోళ్ళను మంచి చెడ్డ అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. మంగళవారం నుంచి 4 వద్దులు జరిగే మీటింగులకు 130 దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు వస్తారట. 3,000 మంది దాకా అతిథులు వస్తారట. ఇక వాళ్ళందరితోని మాట ముచ్చట్లు చేసి మన దగ్గర వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి సవలతులు ఉన్నాయో, మన పద్ధతి ఏంటిదో అన్ని తీర్ల మాట్లాడి వాళ్ళని ఒప్పిస్తే ఆఖరికి కంపెనీలు వస్తాయన్నట్టు. 4 దినాలు తీరొక్క తీర్ల మీటింగులు నడుస్తాయా అంటున్నారు. ఇంకో దిక్కు ప్రతి ఏడు ఉత్తగా పోయొచ్చుడే ఉన్నది కానీ ఏం పట్టుకొత్తలేరు చేస్తలేరు అన్నట్టు సర్కారు వాళ్ళ మీద ఏగజ్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తిపోతుండ్రు. అటు ప్యాన్ పార్టీ వాళ్ళు ఇటు కారు పార్టీ వాళ్ళు గట్టిగానే ఆర్చుకుంటాండ్రు. మరిగా ప్రతిపక్షం లీడర్లకు ఎట్లా సమాధానం చెప్తారో, ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తారో సర్కారు వాళ్ళు చూడాలి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. దోస్తులు దుష్మన్లు అవుతుంటారు, దుష్మన్లు దోస్తులు అవుతుంటారు. ఏం ఫరక్ పడదు బిడ్డ, ముంగడికి పోతనే ఉండాలి అని చెప్తుంటాడు మా బాపు. ఇప్పుడు గిట్లనే ఉన్నది కవితక్క రాజకీయం కూడా. కార్ పార్టీలకించి బయటకు వచ్చినాక అక్క ఇక సొంతంగా అడుగులేస్తున్నది. వచ్చే ఎలక్షన్లలో పోటీకి తయారైతున్నది. అందుకే ఓ రేవు పొంటి ముంగడికి నడుస్తున్నది. కొత్త ముచ్చట ఏందంటే ఇగో చూడురు మీరే. కొత్త పార్టీ పెట్టుడే ఏడికైతే ఆడికి ఇక రాజకీయాలలో రూబడి పెంచుడే అన్నట్టే తయారైతున్న కవితక్క ఒక్కో అడుగు ముంగటికే వేస్తున్నది. పెద్ద ముచ్చట ఏంటిదంటే రాజకీయాలలో పార్టీల కోసం ప్లానింగ్ లేచుడు, పబ్లిక్ లో పతార పెంచుకునేందుకు లీడర్లకు చిట్కాలు చెప్పుడు. ఇటువంటి దుకుణం నడిపిస్తున్నగా ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన ఇప్పుడు కవితక్క కోసం రంగంలోకి దిగిండట. మొన్న సంక్రాంతి పండుగ టైంలో 5 దినాలు ప్రశాంత్ కిషోర్ తోని కొత్త పార్టీ మీద మాట ముచ్చట్లు గట్టిగానే నడిచినాయట. ఈ 2 నెలలనే కవితక్కను 2 సార్లు కలిసిండట పీకే.
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుడు, గా పార్టీని పబ్లిక్లకు ఉండబోవుడు, ఎట్లా పని చేయాలి, ఏం చేస్తే జనం కవితకి వెనకని అడుగుతారు అనే దాని మీద గట్టిగానే ఆలోచనలు చేసిండ్రాట. ఏం చేసినా పబ్లిక్ కు పసంద్ అయ్యేటట్టు చేయాలి. పార్టీ గుర్తుల కాడ నుంచి రంగులు, పేర్లు అన్ని పబ్లిక్లకు చొచ్చుకొని పోయేటట్టే ఉండాలని చూస్తుండ్రాట. దాని కొరకే 50 కమిటీలు వేసిందట అక్క. అంత మంచిగానే ఉన్నది కానీ మొన్నటిదాకా బీఆర్ల కొత్త పార్టీ పెట్టి ఎలక్షన్లలో కూడా పోటీ చేసి చేతులు కాల్చుకున్న పీకే ఇటు కవితక్క పార్టీకి ఎటువంటి సలహాలు ఇస్తాడో ఏమో మరిగా అనుకుంటారు చాలా మంది. కవితక్కనైతే పార్టీ పెట్టి పబ్లిక్ లో తిరగాలి, గట్టిగా రాజకీయం చేయాలని తిప్పల పడుతుంది. మరిగా చూడాలి ఎట్టెట్టవుతుందో. అన్నంటే అన్నే పొర్రి, ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎంట్రీ ఇస్తాడో ఎవ్వలకి తెలియదు. అన్నతోని అట్లుంటది. మరి ఈ నడుమ సైలెంట్గా ఉంటున్నాడు, సప్పుడు కాక ఉంటున్నాడు ఏందబ్బా అని అంత అనుకునే లోపే అదాడనే బయటికి వచ్చి ఏదన్నా బాంబేలుస్తుంటాడు. అన్న ఏం చేసినా పబ్లిక్కు పోయి ఇచ్చేంతరమే. ఇంతకు గా అన్నే వల్ల చెప్పనే లేదు కదా, చూడుర్రి. ఆగా చూసిండ్రా, బాట పట్టిండు బాండ్లన్న, పాదయాత్ర చాలు చేసిండు. ఆగరు ఏం పాదయాత్ర, ఏం కథ అని అంటే, ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. షాద్నగర్కి ఏంచి ఎంకన్న కొండకు నడిచిపోతున్నావు ఆయన బండ్లన్న. ఇంతకు ఎవల కొరకు మొక్కినవు, ఏమని మొక్కినవు? నడుచుకుంటూ బయటకు వచ్చాను, ఆకాశం వైపు చూశాను, 7 కొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. 7 కొండల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. అబ్బా, ఎంత గొప్ప మనసే నీదే. అచ్చమైన స్వచ్ఛమైన సైకిల్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు కూడా బాబుసారు కొరకు గిసోంటి మొక్కుండరు కావచ్చు. నీది మస్తు పెద్దగుండేనే బండ్లన్న కాదన్నట్టు. అప్పట్లో చంద్రబాబు సారు జైల్లో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ బండ్లన్ననే మస్తు రంది పెట్టుకున్నాడట. బెయిల్ ఎప్పుడొత్తదా అని పిచ్చెకు పెట్టినట్టు ఎదురు చూసిండట. సారు జైల్లో ఉన్న 52 దినాలు మనిషి లెక్క లేడట. బెయిల్ వత్తదన్నప్పుడల్లా ఢిల్లీకి పోయేదట. ఆఖరికి ఎంకన్న దయతోని సారు బయటకు వచ్చిండు, సీఎం అయ్యిండు. అందుకే పాదయాత్ర చేస్తానా అన్నట్టు మాట్లాడిండు. అంత మంచిగానే ఉన్నది కానీ చంద్రన్న మీద గింత ప్రేమను గుండెల్లో దాచుకున్నాడు. ఇన్నొద్దులు ఎక్కడొక్క మాట మాట్లాడలేదు. అదాట్నకి ఈ నడమనే ముచ్చటెందుకు బయటికి తెచ్చిండో మరిగా అనుకుంటారట చాలా మంది. అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటే ఆరోపణం అంటుంటాడు. మరిగా బండ్లన్న ఆయన కోసం ఏం మొక్కలేదా అని కామెంట్లు పెడుతుండ్రు ఇంగింత మంది నెట్టన్నలు. ఏమైనా బండ్లన్న ఏం చేసినా మస్తు అలచలైతా అంటది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. నిన్న నాగోబా జాతరకు అంత తయారైతున్నది. అర్ధమరాత్రి తయారు పండుగ చాలైతుంది. అటెంకా 5 వద్దులు నడుస్తుందని చెప్పినాం కదా, చెప్పినట్టే జాతర చాలయ్యింది. ఇక తోలుతనాడు ఏమైందో కూడా చెప్పాలి కదా. అందుకనే నాగోబా జాతర ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఎట్లెట్లా చాలైంది, తోలుతనాడు పండుగ ఎట్లెట్లా నడిచింది అంతా అరుసుకొని వద్దాం పర్రి. చలో నాగోబా జాతర. అర్ధమరాత్రి డప్పు సప్పులతోని అస్థినామడుగు కేంచి గంగా జలాన్ని తెచ్చి అభిషేకం చేసుడుతోని నాగోబా జాతర శురువైంది. నాగేంద్రునికి గంగాజలం నవధాన్యాలతోని పెద్ద పూజలు చేసి నైవేద్యం పెట్టిరు మేస్రం వంశపోళ్ళు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఉన్న మేస్రం వంశపోళ్ళు ముందుండి చేసేటి నాగోబా జాతర ఆదివాసీలకు పెద్ద పండగ. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలతోని నాగోబా జాతర శురువైంది. కేస్లాపూర్ నాగోబా మరి మేస్రం వంశస్థులందరూ కూడా పెద్ద ఎత్తున కేస్లాపూర్ నుంచి మొదలుకుంటే గంగాజలానికి మరి పాదయాత్ర రూపంలో వెళ్లి తిరిగి గంగాజలాన్ని తీసుకొచ్చేసి మరి ఈ రోజు పూజ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. 17 పుష్య అమాస నాడు అర్ధమరాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. దాంతోనే జాతర శురువైతుంది అన్నట్టు. అంతేకాదు మేస్రం వంశపోళ్ళ ఆడబిడ్డలు కొత్త కుండలలో నిండుగుండ నీళ్లు తెచ్చి దేవునికి అభిషేకం చేస్తారు కూడా. అడవి బిడ్డల ఆచారం కాబట్టి తెల్ల బట్టలు కట్టుకుని బూరలు ఊదిరు, డోల్ తుడుం దెబ్బల మోతలు మోగించిర్రు. సిరికొండల నుంచి తెచ్చిన మట్టి కుండల్ని ఆడబిడ్డలకు అప్పగిచ్చిర్రు. దాంట్లో తెచ్చిన నీళ్లతోనే మట్టి కలిపి కుండను తయారు చేసేది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ జాతరకి ఎంతమంది వచ్చినా అక్కడ పెట్టేది మాత్రం 22 పొయ్యిలేనాట.
గిట్లా వంటలు చేసినాక ముందుగాల జీవిడిచిన పెద్దోళ్లకు తూము పెట్టుకుంటారు, అంటే పిండాలు పెట్టుకునేటి కార్యం అన్నట్టు. గట్ల తూము పెట్టుకున్నోళ్ళకి జాతర చేసుకోవాలనేది అక్కడే ఆచారం. అయితే ఈ నాగోబా దేవునికి అభిషేకం చేయడానికి 16 రోజుల ముందుగానే ఏం తక్కువ 220 కిలోమీటర్ల దాకా నడుచుకుంటా పోయి గోదావరికించి పవిత్ర గంగా జలాన్ని తెచ్చి మర్రి చెట్టుకు ఉట్టి కడతారు. గట్ల తెచ్చిన గంగా జలంతో అభిషేకం చేసుడుతోనే శురు అవుతుంది అన్నట్టు జాతర. కేస్లాపూర్ జాతర సందర్భంగా ఈ రోజు మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత్ లో రెండో ఎత్తున అతి పెద్ద ఎత్తున ట్రైబల్ ఫేర్ అది మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. అది మన ఆదిలాబాద్ జిల్లా అందరికీ గౌరవం. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేశాం. 3 షిఫ్ట్స్ లో 2 బ్యాచెస్ అది నడుస్తున్నాయి. అది కాక షీ టీమ్, దొంగల కోసం సిసిఎస్ టీం అది కూడా రెగ్యులర్ గా నడుస్తున్నాయి. ఇవాళకైతే ఇంతే. ఇక రేపు ఏమేమైతాయో అవన్నీ మళ్ళీ పాలు చెప్పుకుందాం. పుట్టిన రోజులకు ఫ్లెక్సీలు కడతారు, పండుగలకు పబ్బాలకు ఫ్లెక్సీలు కడతారు. లీడర్లు ఊర్లకు వస్తున్నారంటే ఫ్లెక్సీలు కడతారు. నచ్చిన హీరో కొత్త సినిమా టాకీస్లకు వస్తున్నదంటే ఫ్లెక్సీలతోని టాకీస్ అంతా నింపేస్తారు. కానీ ఊళ్ళో ఉన్న పడుచుపోరలంతా ఓ ఇచ్చంతరమైన ఫ్లెక్సీ కట్టిర్రబ్బా. అందులో ఉన్నది ఫోటోలు ఆలయే కానీ ఫ్లెక్సీ ఎందుకు కట్టిరో తెలిస్తే ముక్కున ఏలేసుకున్నాడు పక్క. అవునంటే కావాలంటే చూడుర్రి. ముచ్చటేందనేది అటంక చెప్తా గానీ ముందుగా గీడ కట్టిన ఫ్లెక్సీ మీద ఏముందో చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళకు నేను చెప్తా గానీ ఏముంది, కలికిరిపల్లి పబ్లిక్ కు కనుమ పండుగ శుభాకాంక్షలని ఉంది. దానికే ఇంత రాదాత్తమా అనకులి. ఒక్క పాలి కండ్లు పెద్దగా చేసుకుని పూటోళ్ళ నడిమిట్లున్న రాతలు చూడాలి. మనోళ్లకు గాండ్రానట్టుంది. ఓ పాలి దగ్గరికించి చూపెట్టే ఎడిటర్ అన్నా. చదువు కావాలని ఫ్లెక్సీలు కట్టిరు గిట్లా. అవు మరి చదువు రాదా పనేం చేయరా అంటే అదేం లేదు. మళ్ళా అంత సాఫ్ట్వేర్ కొలువులు చేస్తారట. అయినా పిల్ల దొరుకుతలేదట మనోళ్లకు. ఎందుకంటే దానెనక కూడా కాతుందుల్లో. ఇక కథ ఏందో చెప్పరాయే కాక. వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతోంది. అమాయకులుగా ఉండే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది. డబ్బుంటేనే ఏమి జరగదు, కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా. అది ఇన్నరా, కారుందా బండి ఉందా గాలి మోటార్లు ఎక్కించి తిప్పుతావా అని అడుగుతున్నాడ పిల్లని అడిగితే. అందుకనే ఫోటోలు పెట్టి ఇగో ఇటువంటి ఉపాయం చేసిరా అన్నట్టు. అటనన్న పిల్ల దొరుకుతుందేమోనని వాళ్ళ ఆపోచన వాళ్ళది. మరి అన్నట్టు ఏడైందో చెప్పలేదు కాదు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఉన్న కలికిరిపల్లి ఊరి యూత్ పోరల తిప్పరా ఇది. మరి ఇప్పటికన్నా ఎవరన్నా పిల్లని ఇస్తారో లేదో గాని ఇటువంటి కష్టం అయితే పగోని కూడా రావద్దబ్బా. ఈ దొంగలకు అసలే పని మీద డెడికేషన్ లేకుండా పోయింది అబ్బా. నడుమ చేసే పని మీద ఎంత నియత్తు ఉండాలి, ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి చెప్పుర్రి. అసొంటిది ఈ దొంగలకు చేసే పని మీద శ్రద్ధే లేకుండా పోయింది, ఒంట్లో భయమే లేకుండా పోయింది. అసొంటి డెడికేషన్ లేని దొంగ ముచ్చటోటి పట్టుకొచ్చిన చూడుర్రిగా. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోసుకుపోతాడే, ఇది పాత పాట. దొంగ దొంగ వచ్చాడే తాగి తొంగని పోయాడే, ఇది కొత్త పాట. ఆవు బాగా తాగి దొంగతనానికి వచ్చి రిమ్ ఎక్కువై గమ్మున వండుకుండు ఇంట్లోనే. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో అయింది ముచ్చట. మాలిపటేల్ అనేటికి కాక కొత్తిల్లు కట్టుకొని పాతిల్లు నిడిచిపెట్టిండాట. మరి ఎట్టమాట కాసిండో ఏమో గాని బగ్గ తాగి గోడ దూకి ఇంట్లో దొరబడ్డాడు. అది మునిపే పాతిల్లు అయ్యే. అండ్ల మాత్రం ఏం పాడైతే చెప్పులి. అందుకే దొంగనికి చెప్పులు దొరికిన నయమే అన్నట్టు వంట గిన్నెలు, పూజ సామాన్లు, చిల్లర పైసలన్నీ సంచి నింపుకుంటూ తలకాయ కింద పెట్టుకుని గుల్కబెట్టిండు కాక. ఇంకేముంది, తెల్లారి మాల్పడేళ్ళు వచ్చి తలుపు తీసేటాళ్లకు మెసలకుండా వండుకుండు గిట్లా. ఊకుంటాడా? ఇక పోలీసు వాళ్ళకు మొదలా బియ్యనే ఇచ్చే వాళ్ళు వచ్చి పట్టుకపోనే పోయి. అంతే నానే కాక. బాయికాడి దర్వాజా నుంచి లోపలికి వచ్చిండు దొంగ. ఎంతమంది వచ్చిండ్రో తెలియదు. ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే వేరే పిల్లలు, సర్పంచ్, మా కొడుకు సూచిటల కంటే అడవు లోపలనే పండుకొని ఉన్నాడు. వానికి ఇక పట్టుకుని వెళ్ళి టౌన్ లో అప్పచెప్పిండ్రు. ఆయన మళ్ళా రెండో రోజు ఇనుప సామాను, ఇత్తడి సామాను అవి ఇవన్నీ నింపి అటు తీసుకుపోతుండేనో ఎట్లా తెలియదు కానీ మేము రాగానే వదిలేసిపోయిండు అని అప్పచెప్పారు ఎస్ఐకి. గానికి దొంగలకు గింత అంటే గింత కూడా డెడికేషన్ లేకుండా అయిందబ్బా. ఇక ఇప్పుడు గీ ముచ్చటైనాక మా దొంగల జాతిలో చెడబుట్టినవి రావాలని తిట్టిన తిట్టకుండా తిట్టిపోస్తున్నా కావచ్చు పోండి సాటి దొంగలు.
మేడారం జాతర దగ్గర పడుతున్నది కదా, జాతర అయినప్పుడు పోతే పబ్లిక్ ఎక్కువ తక్కువ వస్తారు, దగ్గరికించి చూడ్డానికి ఆయితీ కాదని మస్తు మంది ముందుగానే పోతుర్రు. తల్లుల గద్దెల కాడ మొక్కులు పెట్టుకుంటుర్రు. నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కులు తీర్చుకొని వస్తుర్రు. నిలువెత్తు బంగారం చెల్లిస్తే ఒంట్లే పానాలు మంచిగా ఉంటాయి, అంత మంచి జరుగుద్దని భక్తుల నమ్మకం. అగో ఏదో మేడారం అన్నారు, నిలువెత్తు బంగారం మొక్కులు అన్నారు, గిడ బక్క చిక్కిన కుక్కను చూపెడుతులేందని గరం అవుతురులే. అంతగానం గరం కాకూరి ఇటు చూడలే. అది సాదుకున్న కుక్కకు నిలువెత్తు బంగారం, అదే బెల్లం జోకిచ్చిండు గీ అన్న. ఆయన పేరు కాసర్ల రాజు, కుక్క పేరు భైరవ. పెద్దపల్లిలో ఉంటాడు. గీ కుక్కను చిన్నప్పుడే తెచ్చుకొని పాయిరంగా పెంచుకుంటుండాట. మరి ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి కుక్కకు ఒంట్ల పానం చూస్తైందాట. కుక్కకు నయం అయితే నిలువెత్తు బంగారం చెల్లిస్తా అని మొక్కులు పెట్టుకుండాట సమ్మక్క సారలక్కలకు. ఇట్లా మొక్కుకుండో లేదో ఎమ్మట్లనే నయమైందాట కుక్కకు. ఇంకేముంది, ఇగో ఇట్లా కుక్క ఎంత తూకం ఉందో అంత తూకం బంగారం జోకిచ్చి మేడారం తల్లులకు మొక్కులు చెల్లించుకుంటా అన్నట్టు రాజన్న. కుక్కలకి విశ్వాసం ఉంటదంటారు గాని ఇంటి కావాలుండేటి కుక్క మీద అన్న చూపెట్టేటి విశ్వాసమే ఇంత ఎక్కువ ఉన్నది పోండ్లి. రోడ్ల పొంటి బిచ్చం ఎత్తుకునేటోళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంటది కదా. పాపం మాసిపోయిన బట్టలు వేసుకొని చిక్కెంటికెలతోని తిండి చక్కగా తినక వాళ్ళని చూస్తేనే అయ్యో అనిపిస్తుంటది. తోచినంత దానం చేయబుద్ధి అవుతుంటది. ఒక్కోసారి మనకు లేకున్నా సరే వాళ్ళకి ఇయ్యాలని అనిపిస్తుంటది. అయితే అవుగాని ఇప్పుడు వాళ్ళ ముచ్చట ఎందుకు వచ్చింది అని అంటే ఇక ఎందుకు ఆగో చేతులు కట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటా చూస్తాడు చూడండి. అన్న గురించి రాస్తే కమ్మలు నిండుతాయి, చెప్తే చెవులు నిండుతాయి. పేరు మంగిలాలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్లో ఉంటాడు. ఏం పని చేస్తాడంటే రోడ్ల మీద బిచ్చం ఎత్తుతాడు. ఇక గీ నడమ ఇండోర్లో బిచ్చగాలు కనిపిస్తే ఎత్తుకపోయి లోపల ఎత్తుండ్రు కదా, ఆగో అట్లా గీ అన్నను కూడా ఎత్తుకపోయినరాట. ఇక ఏం కథ, ఎక్కడుంటావు, నీ కాందాని ఏంది అని అన్ని తీరులా అన్నను కార్వాయి చేస్తే అసలు ముచ్చట తెలిసి కండ్లు బైర్లు గమ్మినాయట ఆఫీసర్లకు. పేరుకు బిచ్చగాడే గాని గీ మంగీలాలకు ఇండోర్లో 3 పెద్ద పెద్ద ఇండ్లున్నాయట. ఊళ్ళో బంగారం దంద చేసే పెద్ద పెద్ద చేట్లకే వడ్డీలకు పైసలు ఇస్తుంటాడట. ఇండోర్ దాటిండంటే ఇక కాలు కింద పెట్టడాట, కార్లనే తిరుగుతాడట. దానికి డ్రైవర్ కూడా ఉన్నాడట. 3 ఆటోలు కొని వాటిని ఇండోర్ పట్టణంలోనే కిరాయికి తిప్పుతున్నాడట. ఇట్లా గీ బిచ్చమెత్తుకునే మంగిలాలు ముచ్చట ఇప్పుడు దేశం అంతా తిరుగుతాంది. చక్రాల బండి మీద ఊకొని అయ్యా అబ్బా అని అడిగితే జాలిపడి ఎన్నోసార్లు పైసలు ఇచ్చినాం కదా, ఈ మనిషి కోటీశ్వరుడా అని పరిశాన్ అవుతుండ్రట ఇప్పుడు ఇండోర్ జనాలు. ఇక సోషల్ మీడియాలో చూత గట్టిగానే కామెంట్లు పెడుతుండ్రు. అన్న బిచ్చమెత్తుడు కూడా బిజినెస్ లెక్క చేసిండు కదా, బిచ్చమెత్తిన పైసలతోని వడ్డీలకు తిప్పిండు, ఆటోలు కొన్నాడు, ఇండ్లు కొన్నాడు, మస్తు సక్సెస్ఫుల్ బిచ్చగాడు అని కామెంట్లు రాస్తుండ్రు. అన్ని పనుల కంటే బిచ్చమెత్తుడే బాగా లాభసాటిగా ఉన్నట్టుంది కదా అని కామెంట్లు రాస్తుండ్రు ఇంకింతమంది.